اللهم رحمتك أرجو فلا تكلني. అస్సలం అయికం ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అల్లా దీవెనలు మీ అందరికీ ఉండాలి. అల్లా దయవల్ల అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వీడియో గురించి ముందుగా నేనైతే చెప్పబోతున్నా. రబీఉల్ అవల్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అండ్ నాకు లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అందరు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా తరపున ధన్యవాదాలండి. ఆ అల్లా దీవెనలు మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు మనం తెలుసుకోవాల్సినది రబీఉల్ అవల్ అంటే ఏంటి, ఆ నెలలో ఏం పండగ ఎందుకు జరుపుకుంటారు, అసలు రబీఉల్ అవల్ని ఎందుకు చేస్తారనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ కామెంట్ కూడా చేసేయండి. ఇంకా మనం వెళ్ళిపోతాం మన స్టోరీల కథల్లోకి అండ్ మన వీడియోలోకి. ఇస్లాం అంటే గుర్తుకొచ్చేది ముందుగా మనకి ఎవరు? సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ ప్రవక్త గారు. అల్లా యొక్క ప్రియమైన ప్రవక్త, ఆఖరి ప్రవక్త, ఇస్లాం యొక్క ఆఖరి ప్రవక్త. మన ప్రవక్త యొక్క జన్మ రహస్యం అండ్ జన్మ యొక్క నెల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒక పుణ్యమైన నెల, ఒక వెలుగు నిండిన సమయం, మానవత్వానికి మార్గదర్శకుడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టిన నెల రబీఉల్ అవల్. సుమారు 1400 సంవత్సరాల క్రితం మక్కా నగరంలో ప్రజలు అజ్ఞాతంలో జీవించేవారు. అన్యాయం, వేర్పులు, బలవంతపు అరాచకాలు అక్కడ ఉండేవి. అక్కడే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తాత అయిన అబ్దుల్ ముత్తలిబ్ గారు, వాళ్ళ పెద్ద తాత అయిన హాసిమ్ అనే వాళ్ళ యొక్క కుటుంబం అక్కడ ఉండేది. అబ్దుల్ తాలిబ్ గారి యొక్క ఆఖరి బిడ్డ అయిన అబ్దుల్లా వారు అక్కడే ఉండే ఒక అమ్మాయిని అయితే వివాహం చేసుకున్నారు. ఆ అమ్మాయి పేరు వచ్చేసి బీబీ అమీనా. తర్వాత బీబీ అమీనా గారు గర్భాన్ని అయితే దాల్చారు. ఆ తర్వాత ముస్లింల నెల అయిన 3వ నెల 12వ తేదీన సోమవారం రాత్రి ఆకాశంలో వెలుగు నిండిపోయింది. ప్రపంచమంతా సువాసనలు వెదజల్లాయి. అసలు అబ్దుల్ తలీబ్ గారు చూస్తూ ఉండంగానే అక్కడే పురాతన విగ్రహాలు కూలిపోయాయి. అక్కడే జంజం వాటర్ కూడా అప్పుడే పుట్టుకొచ్చింది. ఇలా అసలు ఏమవుతుంది? అసలు ఊర్లో జనాలంతా చూస్తుండగానే ఆకాశంలో పెద్ద వెలుగు. అసలు ఆ వెలుగు అంతా ఏంటి, ఈ ప్రపంచమంతా సువాసనలతో నిండిపోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యంగా ఉన్నారు. అబ్దుల్ తాలిబ్ గారు ఆ వెలుగును అనుసరిస్తూ వెళ్ళారు. ఆ వెలుగు బీబీ అమీనా వాళ్ళ ఇంటి మీద పడింది. ఆయన లోపలికి వెళ్ళి చూశారు. అక్కడ ఒక చిన్న బాలుడు ఎంతో కాంతివంతంతో బీబీ అమీనా వాళ్ళ ఊరిలో ఆడుతూ ఉన్నారు. అక్కడ ఎప్పటి నుంచో వానలు లేవు. ప్రవక్త గారు జన్మించాక వానలు ఆగకుండా పడ్డాయి. బీబీ అమీనా గారు ఒక వెలుగునైతే చూశారు. మక్కా నుండి దూరంగా సిరియాలోని రాజప్రసాదాల వరకు ప్రకాశించింది ఆ వెలుగు. అది చూసి మరుసటి రోజు అబ్దుల్ తాలిబ్ గారు మక్కా దగ్గరకు ఆ చిన్న బాలుడు, అదే మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తీసుకెళ్ళి తనకైతే పేరు పెట్టారు. మహమ్మద్ అనే పేరైతే పెట్టారు. ఇక ఆ రోజు నుంచి మన మానవత్వానికి ఒక కొత్త యుగం మొదలైంది. ప్రవక్త గారు చిన్నప్పటి నుంచి అల్ అమీన్, నమ్మకస్తుడు. ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, ఎవరి మనసు ఇంతవరకు నొప్పించలేదు. తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త అయ్యాక ఆయన చెప్పిన సందేశం ఏమంటే, మనమందరం ఒకే దేవుడి సృష్టులం, ఒకరినొకరు సహాయం చేసుకోవాలి, బలహీనులను కాపాడుకోవాలి. మన ప్రవక్త గారు మహిళల పట్ల ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళు, పేదలకు సహాయం చేసేవాళ్ళు. ఎవరైనా మహిళల పట్ల అగౌరవంగా ఉన్న వాళ్ళకి అండ్ పేదలకు సహాయం చేయని వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు. రబీఉల్ అవల్ నెలను ముస్లింలు ఎంతో ఆనందంగా కృతజ్ఞతతో గుర్తుంచుకుంటారు. ఎందుకంటే ఈ నెల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టారు. కొన్ని దేశాల్లో ఈ నెలను మల్వీద్ అని జరుపుకుంటారు. ప్రవక్త జీవితాన్ని, ఆయన చూపిన మార్గాన్ని గుర్తు చేసుకుంటారు. కానీ నిజమైన జ్ఞాపకం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ గారు చూపించిన దయ, నిజాయితీ, ప్రేమ మన జీవితంలో మనం పాటించడం. రబీఉల్ అవల్ అంటే కేవలం ఒక నెల కాదు, ఇది ఒక గుర్తు. దేవుడు మానవత్వానికి పంపిన కరుణ, దయ, ప్రేమ గుణం. మనమంతా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గాన్ని అనుసరించినప్పుడు మాత్రమే ఆ వెలుగు మనము జీవితాల్లో వెలుగుతుంది. రబీఉల్ అవల్ అంటే మనకు చెప్పేది ఒకటే, ప్రేమ, నిజాయితీ, దయ, ఇవే నిజమైన ఇబాదత్ అని అన్నారు. ఈ నెల మనకి సూచిస్తుంది.
ఇదే ఫ్రెండ్స్ రబీవుల్ అవల్ యొక్క నిజమైన చరిత్ర, మన ప్రవక్త గారి పుట్టిన నెల. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నాకు తెలిసిన వరకు నేను షేర్ చేసుకున్నాను. ఇంకా మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పేయండి. మరిన్ని వీడియోస్ కోసం, హర్రర్ స్టోరీస్ కోసం, లవ్ స్టోరీస్ కోసం మన మైత్రి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.